హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఫ్యామిలీ కిచెన్ లాగ్స్. ఈరోజు అయితే మంచి స్పైసీ పాస్తా చేసుకుందామా. లెట్స్ స్టార్ట్. ముందుగా పాస్తాని కొంచెం ఆయిల్ సాల్ట్ వేసుకొని కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకొని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేసి వేయించుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు, 2 ఆనియన్స్ను సన్నగా కట్ చేసుకుని వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకున్న తర్వాత 1 టీ స్పూన్ ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఆ తర్వాత 2 టమాటాలను సన్నగా కట్ చేసుకుని వేసి సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. మరి మెత్తగా కుక్ చేయాల్సిన అవసరం లేదండి, కొంచెం మెత్తబడితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ వేయించి రోటిలో దంచుకున్న ధనియాల పొడి వేసి కలుపుకోవాలి. రోటిలో దంచుకున్నవి చాలా టేస్టీగా ఉంటాయి కదా. ఇప్పుడు ఇందులోకి కుక్ చేసుకున్న పాస్తా వేసి కలిపేసేయండి. ఇలా మా స్టైల్లో ఒకసారి చేసి చూడండి, పిల్లలు కూడా చాలా బాగా తింటారు. ఎప్పుడు ఒకేలా ఏం చేస్తాం చెప్పండి, ఇలా కొత్తగా ట్రై చేస్తుంటేనే కదా తినడానికి రుచిగా కూడా ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత సీక్రెట్ మసాలా, అదే మ్యాగీ మసాలా వేశారంటే రుచి వేరే లెవెల్లో ఉంటుందండి. ఇలా మ్యాగీ మసాలా వేసి ఒకసారి బాగా కలిపిన తర్వాత ఫైనల్ టచ్అప్ కొత్తిమీర వేసి కలిపారంటే స్పైసీ పాస్తా రెడీ. మరి మీకు నచ్చిందా? మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేసేయండి. అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.